ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. వైకేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ పంపిణీ. అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి. ప్రజా దర్బార్ కి విశేష స్పందన. సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్న నారా లోకేష్. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులతో పాటు ప్రజలపై కూడా ఉందని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పారు. అదేవిధంగా గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి ఉంటుందని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడు ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియల్ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. సో ఈరోజు ఛాన్స్ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది, శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన్నా ఏ టైంనా వచ్చి కలవడానికైనా యాక్సెసిబిలిటీ, ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి. అదొక సిస్టమాటిక్గా చేస్తాము. ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మనకి చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూమెంట్ అనేది ఉంది. ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రావాల్సినదే. అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్. అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ నిల్లని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే. అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్. కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గంజా కన్జ్యూమర్స్, అఫెండర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు, స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా, స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారా, అలాగ ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ
ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. హంగులు ఆర్భాటాల కోసం ధనాన్ని భోజనాన్ని వృధా చేస్తున్న ఈ రోజులలో విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు పంపిణీ చేయడం శుభ పరిణామమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి కొనియాడారు. గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్లో ఏరువ కొట్టిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా జడ్జి పార్థసారథి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై ఉపకార వేతనాలు పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకొని విద్యని అభ్యసించాలని, ఈ రోజు ఉపకార వేతనాలు అందుకుంటున్న విద్యార్థులు తిరిగి ఉపకార వేతనాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏరువ సాయిరాం మాట్లాడుతూ ఈ రోజు 1800 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామని చెప్పారు. రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలను సాయిరాం చేపట్టాలని సీనియర్ న్యాయవాది పోలూరి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్, ఈరోజు మీరు ఒక సంతోషమైన కార్యక్రమం నడుపుతున్నారు. ఈ ప్రోగ్రాంలోకి మేము వచ్చి కొన్ని మాటలు చెప్పడం వల్ల ఇదేదో అపచారం జరిగిందని ఎవరు అనుకోకండి. నాకు మన వెంకటరెడ్డి గారు చెప్పారు, సార్ ఇలా మా ఊర్లో కార్యక్రమం పెడుతున్నామని. ఈ మధ్యకాలంలో నేనైతే బయట ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళదలుచుకోలేదు, రావట్లేదు సార్ అన్నాను. కానీ ఇంతమంది పిల్లల్ని ఒక్కసారి కలిసే అవకాశం రాదు. అందుకని ముందుగా వెంకటరెడ్డి గారు, సార్ మీకు కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో ఒక్కసారి నించుని మాట్లాడే అవకాశం ఇచ్చింది నాకు. కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. పిల్లల కోసమే మెయిన్గా ఈరోజు రావడానికి కారణం, పెద్దలకు కూడా. నెక్స్ట్ అన్నిటికంటే కూడా మనం ప్రతిసారి చూస్తాం, డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మేడలు కొనుక్కున్నావా, బిల్డింగ్లు కొనుక్కున్నావా అని చెప్తున్నారు. కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదా పెళ్ళిళ్ళని చూస్తున్నాం, చాలా ఆర్భాటంగా చేస్తారు. ఎంతమంది తింటారో, ఎంతమంది మానేస్తారో, పళ్ళాల్లో పెట్టి పాడేసిన ఫుడ్ చూస్తున్నాం. అటువంటి పనులు చేసి మనం ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం. కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టకుండా ఇంతమంది పిల్లలు, వీళ్ళందరూ భారతదేశానికి వెన్నెముకలు కదా భవిష్యత్తులో, వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెడుతున్న సార్ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మీకే చెప్పాలి. ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ఎత్తు. ఇంతమంది పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళ చదువులో ముందుకెళ్ళే అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఇది మీరు సంపాదించిన బయట ఖర్చు పెట్టాలి అంటే మీకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి. మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ మేడం గారు కూడా మరి ఇక్కడ పరోక్షంగా ఉన్న ఆవిడకి, మీ పిల్లలకి అందరికీ కూడా సార్ మా అభినందనలు సార్. ఈరోజు మెయిన్గా మీ గురించి రావడానికి గల కారణం ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాను. ఎంతో సంతోషంగా ఉన్నారు మీరందరూ, మీ కళ్ళల్లో ఉత్సాహం ఉంది, అవునా? ఈ ఉత్సాహం పర్మనెంట్గా మన కుటుంబాల్లో అలా ఉండాలి కదా. మళ్ళీ మా కార్యక్రమం ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీలోకి వెళ్తాం, ఎందుకంటే మీ అందరినీ ఒక్కసారి కలవడం కోసమే. నా వ్యక్తిగతంగా నేను చూసిన కొన్ని పరిస్థితుల్లో చూస్తే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి బళ్ళు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నాయి, తండ్రి వెనకాల కూర్చుని పిల్లల చేత నడిపిస్తున్నారు. అది కరెక్టా? మీలో ఎంతమంది నడుపుతున్నారు బళ్ళు? 9వ క్లాసు 8వ క్లాసు చదివే వాళ్ళు బళ్ళు నడుపుతున్నారా? అందరూ ఆడపిల్లలు కనిపిస్తున్నారు, అబ్బాయిలు ఎవరు లేరు, చెప్పరు. తల్లిదండ్రులు కూడా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే కొంచెం ఆటోలో 6 7 కంటే దాటకుండా పాపకు అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. సీరియస్గా వినండి, మీ మంచి కోసం వచ్చాం. నిజం చెప్పాలంటే చెప్పాను కదా, ఎప్పుడు ఈ మధ్యకాలంలో మానేసాం ప్రోగ్రాం. మీ గురించి రావడానికి కారణం ఏంటంటే మీరైతే మాట వింటారు, టీచర్ల మాట వింటారు, కొంచెం మేము చెప్తే వింటారు. మంచి అయితే జనరల్గా ఎవరు వినరు. నేను కూడా హెల్మెట్ పెట్టుకోవడం మానేసా చాలా కాలం, కానీ హెల్మెట్ లేకపోతే బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా. పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నది అంటే రికార్డ్ అవుతుంది, అయినా పర్వాలేదు, ఉన్న నిజం. పోలీసుల నుంచి ఎలా తప్పించుకెళ్ళాలి, హెల్మెట్ ఎలా అవాయిడ్ చేయాలి ఆలోచన పెడతాం. కానీ అది వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, మన కుటుంబం. ఇవాళ అందరి కుటుంబాల్లో 1 2 పిల్లలు ఉంటున్నారా? ఆ ఒక్కరికే ప్రమాదం జరిగితే ఇంకేంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి? తల్లిదండ్రులు కూడా ముందు ఆలోచించాలి, బళ్ళు ఇవ్వడం అనేది మానాలి. మా పిల్లలు స్కూల్కి లేట్ అవుతుంది, వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, ఏం వచ్చాయో. నిన్న నేను రోడ్డు మీకు వెళ్ళేటి వస్తాను, నాకు 10 నిమిషాలు పర్లేదు కదా వెంకటరెడ్డి గారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక 10 మినిట్స్ అంటే నా కళ్ళతో చూసిన బాధ చెప్పేస్తే ఎవరైనా ఒకరి ఫాలో అయినా మంచిదే. మేము తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఓ 2 చూసాను సార్, నన్ను బండి మీద వెళ్తున్నారు, బండిని ఇలా కదుపుకుంటూ వెళ్తున్నారు, ఆ వాహనం పడుతోంది.
వాళ్ళు అలా వెళ్తే ఆ పడిపోతే వెనకాల మా పరిస్థితి ఏంటి? ఆ వెనకాల వెళ్తున్న బండి మాది, ఏమైపోతాం? వాళ్ళిద్దరూ జాగ్రత్తగా తప్పించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. కానీ నా కుటుంబం నాకుంది కదా, వాళ్ళ వల్ల నేను ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే మనం పిల్లలకు కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. మనం ఒకటే జాగ్రత్తగా ఉంటే సరిపోదు. వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎలా? నేను రైమని వెళ్ళిపోతాను, బాగానే ఉంటాను, నేను సేఫ్గా ఉంటాను, నా వెనకాల వచ్చేవాడిని కంగారు పెడితే కరెక్ట్ కాదు కదా. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా 1998లో నుంచి మొదలైంది. నేను యూఎస్ వెళ్ళే ముందు ఈ ఊరిలో నేను ప్లెడ్జ్ చేశాను, ప్రామిస్ చేశాను, ఈ ఊరిలో నేను వెళ్ళిన తర్వాత స్కూల్ కట్టిస్తాను అని చెప్పి. ఆ ఊరిలో స్కూల్ లేదు అప్పటి వరకు 40-45 సంవత్సరాల నుంచి. సో ప్రామిస్ చేసి వెళ్ళేటప్పటికి అసలు మన దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా లేదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్పు ఉంటే అప్పు తీర్చి 2 లక్షల అప్పు ఉంది మా ఇంట్లో. అది తీర్చిన తర్వాత ఇక ఫ్రెండ్స్ మా అందరూ, సుధీరు, వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా టీం వర్క్. ఫస్ట్ మేమైతే ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొన్నాక అందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఇలా ప్రామిస్ చేశాను, ల్యాండ్ కొన్నాను, ఇక దీనికి డబ్బులు కావాలి, అలా అందరినీ అడిగితే అందరూ $50, $100, $200 అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం 1999 ఫస్ట్ ఇయర్ బ్యాక్ వచ్చేసరికినే ఫౌండేషన్ అయిపోయింది. 2000 సంవత్సరానికి స్కూల్ కట్టడం అయిపోయి అప్పుడున్న ఆలపాటి రాజా గారు, శనక్కాయల అరుణ గారు వాళ్ళతో స్కూల్ ఓపెనింగ్ 2000 సంవత్సరంలో అయింది సార్. అక్కడి నుంచి ఇంకా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వచ్చింది. 2000 నుంచి 2010 వరకు మా ఊరు వరకే మేము స్కాలర్షిప్స్ ఇచ్చాం. 2012 నుంచి చుట్టుపక్కల నుంచి తీసుకుంటూ మొదలుపెట్టి 10 స్కూళ్ళు, 11, 15, ఈరోజు 54 గవర్నమెంట్ స్కూల్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, హైయర్ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు ఆర్ఫన్ స్టూడెంట్స్కి, అలాగే అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు, బీఎస్సీ, బీకాము, ఎంబీబీఎస్, ఫార్మసీ, ఇట్లా అన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం ఎంతో కొంత ఫైనాన్షియల్ 4,000, 5,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 45 lakhs ఇస్తున్నాం సార్. ఈరోజు 45 lakhs. ఇది కాకుండా నేను పర్సనల్గా కొంతమందిని అడాప్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ 1 lakh డొనేట్ చేస్తున్నాం. వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఫీజులకు కానీ అలా ఎంతో కొంత మనం ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. ఈరోజు వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్స్ సంబంధించి సుమారుగా 1600 మంది విద్యార్థులకు 50 లక్షల రూపాయలకు పైగా పంచడం జరిగింది. దీనికి సంబంధించి జెడ్పీహెచ్ హై స్కూల్స్ అయితే 52 స్కూల్స్కి సంబంధించి సుమారుగా స్కూల్కి 30,000, అంటే 10th క్లాస్లో ఫస్ట్ 4 ర్యాంక్స్ వాళ్ళకి 4, 5, 20,000 చొప్పున, అలాగే మిగతా క్లాసుల్లో ఫస్ట్ ర్యాంకు నుంచి 4th ర్యాంక్ వరకు నలుగురిని పిక్ చేసి వాళ్ళకి 16,000 చొప్పున ఇవ్వటం జరిగింది. అలాగే తల్లి కానీ తండ్రి కానీ పేరెంట్స్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభ ఉండి కూడా చదువుకోలేకపోతున్నారనే ఆలోచనతో ఈ రోజున ఏరువ సాయిరామ్ గారు తన యొక్క తండ్రి గారి పేరైనటువంటి ఏరువ కోటిరెడ్డి గారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 500 మంది విద్యార్థులకు 5,000 చొప్పున, అలాగే స్కూల్కి 36,000 చొప్పున, మరి 1,600 మంది విద్యార్థుల దాకా ఎవరైతే ఉన్నారో అందరి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏరువ సాయిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క తన స్నేహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీని తగ్గించేదానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రమకి దేవుని యొక్క ఆశీస్సులు, మా కుటుంబం యొక్క ఆశీస్సులు పూర్తిగా ఏరువ సాయిరామ్ గారికి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు క్యూ కడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున బాధితులు తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకుని వస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి లోకేష్ భరోసా ఇవ్వడంతో బాధితులు సంతోషంగా వెనుదిరుగుతున్నారు. రాబోయే కాలంలో సిపిఐని గ్రామ స్థాయి నుండి పటిష్టం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. కొత్తపేటలోని మల్లేలింగం భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గ్రావెల్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేయాలని, రాష్ట్ర సమస్యల నుండి బయటపడాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 10,000 కోట్లతో పోలవరం పూర్తవుతుందని, పోలవరం నిర్వాసితులకి అందవలసిన ఆర్థిక సహాయంపై చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి
మరి క్యాడర్నంతా కూడా ఉద్యమాలకు సమాయత్తం చేస్తూ ఉన్నాం. మొన్న 13, 14, 15 తేదీల్లో మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉన్నాం ఈ సమావేశాల్లో. ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన కూడా క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము. ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం. ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి, లాయర్లందరూ కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్డ్రా చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం దాన్ని ఇవాళ రద్దు చేస్తామనడాన్ని మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంక్రీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి పేరుకు చెప్పి మళ్ళీ యథాలాపంగా కింద దోపిడీగా జరిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆ చెప్పినవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయనో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా. మీరు గవర్నమెంట్లోకి రాకముందు విశాఖ జిల్లా భీమిలిలో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ మీరు నేను అధికారంలోకి వచ్చి నెల రోజులైనా సరే ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి ఈ అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా, లేక అధికారులను లోపరుచుకొని అధికారుల ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా, దానిపైన కూడా వారు ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల పాలసీ మాత్రం మారకూడదు. దానిపైన ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఆ ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే దాన్ని ఇచ్చేస్తూ ఉన్నారో దానిపైన ఇది చేయాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు 1,75,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఇవాళ మీకు కూడా తెలుసు, ఇవాళ మన రాష్ట్రంలో ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. మరి 1,75,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెబుతున్న నేపథ్యంలో వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. అందుకు ఎవరు బాధ్యులు వారిపైన కఠినంగా శిక్షించాలి. అధికారులు ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆ భూములు ఎవరికైతే పేదవాళ్ళకు చెందిన భూములు ఉన్నాయో పేద మధ్యతరగతి వర్గాల వారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి కూడా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక మూడవ ముఖ్యమైన అంశం రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశము. ఇవాళ గతంలోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అట్లు కాకుండా కాలేజీ యాజమాన్యాలకి మేము డబ్బంతా కూడా చేస్తామని చెప్పారు. మరి దీనిపైన ఆచితూచి వ్యవహరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉద్దేశం మంచిదే కావచ్చు. చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో డబ్బులు ఇవ్వడము, వారు సక్రమంగా కాలేజీలకు చెల్లించలేకపోవడము, మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వనందువల్ల కూడా యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మీ డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టకపోతే మేము సర్టిఫికెట్లు ఇవ్వము, మీకు కాలేజీలకు రానివ్వమని కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనందువల్ల గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేమనే పరిస్థితుల్లో విద్యార్థులు కూడా పాపం సర్టిఫికెట్లు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గురుభక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకలవ్యుణ్ణి నేటి తరం విద్యార్థులు ఆదర్శవంతంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ సూచించారు. ఏకలవ్య జయంతిని పురస్కరించుకుని నా సెంటర్లోని ఏకలవ్యుని విగ్రహానికి బుధవారం నజీర్ అహ్మద్ నివాళులు అర్పించారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు గురునాథం, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు
తొలి ఏకాదశి పురస్కరించుకొని గుంటూరు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఏకలవ్యుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో, అలాగే ఏదైనా మనం నేర్చుకోవాలంటే గురువులు ఎంత ప్రాముఖ్యం ఉందో మనం ఏకలవ్యుని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గురు భక్తి చాటేటువంటి క్రమంలో ఎవరైతే ఒక విద్యను నేర్పిస్తారో ఏకలవ్యుడు అతని కోసం తన బొటన వేలుని త్యాగం చేసి ఈరోజు ఎవరు చేయనటువంటి విధంగా ఒక గురు దక్షిణ ఆ రోజు ఇచ్చినటువంటి ఏకలవ్యుడిని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఈరోజు విద్య ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఎంతకైనా ఎదగలుగుతారు. విద్య నేర్పించినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు కానీ అలాగే గురువులు కానీ వారిని నిత్యం కూడా పూజించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా తనను ఎవరైతే జీవితంలో ఒక విద్యను కానీ ఒక వృత్తిని కానీ నేర్పిస్తారో అటువంటి వారి పట్ల వారందరూ కూడా మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గుంటూరు నగరం అమరావతి రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో హోటల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హోటల్ రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లు కరోనా, 3 ఏళ్లు అధికారుల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్స్ సమయాన్ని రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు పొడిగించాలని, ప్రభుత్వం తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హోటల్స్ రంగం ఈరోజు మనం చూస్తే సామాన్యుడి దగ్గర నుంచి దేశ అధినేతల దాకా ఆతిథ్యం ఇచ్చే ఏకైక రంగం ఈ ప్రపంచంలో ఒక హోటల్స్ రంగం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన వరల్డ్ మొత్తం కూడా చూస్తున్నాం, టూరిజం కూడా మనకి చాలా గత కన్నా బాగా డెవలప్ అయింది. టూరిజం ఎంత బాగా డెవలప్ అయితే ఏ కంట్రీస్లో కానీ అదే స్టేట్స్లో కానీ ఈ రంగం అంత బాగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూస్తే 95 దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటిదాకా టూరిజం రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. 90 తర్వాత ఈ రంగం చాలా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా కూడా పుంజుకుంది. గత 5 సంవత్సరాల పరిపాలన కూడా చూస్తే ఈ టూరిజం రంగం కూడా చాలా దెబ్బతింది. సో దానివల్ల మనకి ఈ హోటల్స్ లక్షలాది మందికి ఉపాధి చూపించే ఈ హోటల్స్ పరిశ్రమ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంది. ఒక వ్యక్తి చేతిలో పరిపాలన చేత కానీ వ్యక్తి చేతిలో ఒక రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు, పరిపాలన పడకేసినప్పుడు అది అన్ని రంగాల మీద ఆ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాజధాని, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి. అది ఏ ప్రభుత్వంలో ఆ రాజధాని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు 13 జిల్లాల సెంటర్ పాయింట్ గుంటూరు జిల్లాలో రాజధాని స్టార్ట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా నిర్మాణ పనులు వేగవంతం పుచ్చుకున్న టైంలో 19లో ప్రభుత్వం మారినప్పుడు దానికి అన్నీ కూడా అంటగట్టారు. పార్టీలు, కులాలు, మతాలు అన్నీ అంటగట్టి దాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. సో దానివల్ల మనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. విజయవాడ కూడా మనం చూస్తే గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫ్లైట్స్, దేశ విదేశాల నుంచి చాలా ఫ్లైట్స్ మనకు విజయవాడకు వచ్చాయి. ఆ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేసుకున్నారు. సో చాలా వరకు ఆక్యుపేషన్ రేట్ తగ్గింది. అదేవిధంగా హోటల్స్లో కూడా బిజినెస్ తగ్గింది. దానివల్ల మీరందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మేజర్ రంగంగా హోటల్ ఇండస్ట్రీస్లో 4-5 మేజర్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మిడ్ నైట్ 12 గంటల దాకా హోటల్ ఓపెన్ చేసి ఉండాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి
తర్వాత ఉన్న ప్రభుత్వాన్ని అడగటం అది ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, టూరిజం శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చేసి రాత్రి 12 గంటల దాకా హోటల్స్ ఓపెన్ చేయాలని, రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్ చేయాలని ఫస్ట్ రిక్వెస్ట్ చేద్దండి. దాంట్లో ఏంటంటే 12 గంటల దాకా ఓపెన్ చేసి ఉంటే సినిమాస్ నుంచి వచ్చే వాళ్ళకి, ట్రైన్స్ వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సబ్సిడీ చేయడానికి కోసం. అలాగే టూరిజం రంగంలో ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి మేజర్ ప్రాబ్లంగా ఉంది. చిన్న స్థాయి హోటల్స్కి కొన్ని ఎగ్జామ్షన్స్ వస్తాయి. జిఎస్టీలో కానీ, ఎల్సిటీలో కానీ, బ్యాంక్ లోన్స్లో కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. మోడీ గారు హోటల్ ఇండస్ట్రీకి చాలా ప్రోత్సాహిస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే టైప్లో ఆలోచించి చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు టూరిజం మంత్రి గారితో చర్చించి 100 రోజుల్లో 100 కోట్లతో ఖర్చు పెట్టి టూరిజం కృష్ణానదిలో తేలియాడే రెస్టారెంట్ పెడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, టూరిజం మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పేసి కూడా ట్రైన్డ్ పీపుల్, హోటల్స్ రంగంలో పనిచేసే వర్కర్స్ అందరూ హోటల్స్ అన్నిటికీ ట్రైన్డ్ పీపుల్ కోసం 3 జోన్లలో 3 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని రిప్రజెంటేషన్ స్థలం ఇస్తే గవర్నమెంట్ ఆ ఫండ్ కూడా కొంత తీసుకొని చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అని చర్చించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి చేయడం జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. వైకేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ పంపిణీ. అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి. ప్రజా దర్బార్ కి విశేష స్పందన. సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్న నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.